హాయ్ ఫ్రెండ్స్. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఈసారి ఏ జట్టుకు లేని రికార్డులను సొంతం చేసుకుంది. లీగ్ మ్యాచ్ల నుంచి వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ ఓటమనేది లేకుండా కప్పును కొట్టేసింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ మీద లీగ్ మ్యాచ్లలో గెలిచిన టీమిండియా సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో తలబడింది. ఆస్ట్రేలియాను కూడా ఓడించి ఫైనల్కు చేరుకుంది. 5వ మ్యాచ్ ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని 2013 తర్వాత సొంతం చేసుకోగలిగింది. ఈ 5 మ్యాచ్లలో భారత్ అన్నిసార్లు టాసులను ఓడింది. ప్రత్యర్థి ఎంచుకున్న ప్రకారమే అయినప్పటికీ ఇటు తొలుత బ్యాటింగ్ చేసిన తర్వాత చేతనలోనూ తనకు తిరుగులేదనిపించుకుంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే ప్రధానంగా సమిష్టిగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో బౌలర్లు రాణించారు. బౌలర్లు ఎప్పటికప్పుడు వికెట్లు తీస్తూ భారత జట్టుపై ఒత్తిడి తగ్గించారు. ప్రత్యర్థి జట్టును డైలమాలోకి నెట్టడంలో బౌలర్లు సక్సెస్ అయ్యారు. షమి, ఇటు వరుణ్ చక్రవర్తి ఒక్కో మ్యాచ్లో 5-5 వికెట్లు తీసి అవతల వారి పతనాన్ని శాసించారు. ఇక అన్ని మ్యాచ్లు దుబాయ్లోనే జరగడంతో అక్కడి స్పిన్నర్లదే పైచేయి అయింది. అందుకే భారత్ 5 మ్యాచ్లలోనూ 5గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. ఇందులో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా, ఇక అక్షర్ పటేల్ తమ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను చిత్తు చేయగలిగారు. బౌలర్లు చేసిన పని టీమిండియా విజయానికి సులువుగా మారింది. ఇక మరో విషయం చెప్పాలంటే సీనియర్లు ఫామ్లోకి రావడం, ట్రోఫీ ఆరంభానికి ముందు అనేక అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. రోహిత్ శర్మ, ఇటు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్లు అంతకుముందు వరుసగా విఫలమవడంతో వారు ఈ ట్రోఫీలో ఆడే తీరుపై అనేక అనుమానాలు కలిగాయి. కానీ వాటిని పటాపంచలు చేస్తూ అందరూ ఫామ్లోకి వచ్చారు. విరాట్ కోహ్లీ పాకిస్తాన్పై సెంచరీ నమోదు చేసి విజయం తెప్పించగలిగాడు. రోహిత్ శర్మ ఫైనల్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో అత్యధిక పరుగులు వేగంగా చేసి జట్టుపై కొంత భారాన్ని తగ్గించగలిగాడు. ఇక కేఎల్ రాహుల్ అయితే మ్యాచ్ విన్నర్గా చివరి వరకు నిలిచి కప్పును ఇండియా దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇలా ముగ్గురు సీనియర్లు ట్రోఫీని ముద్దాడేందుకు శ్రమించారు.